బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మృతి చెందాడన్న వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దానికి సంబంధించి కొన్ని ఫొటోస్, ఆయన డెడ్ బాడీకి సంబంధించిన కొన్ని ఫొటోస్ అంటూ కూడా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు అయితే హల్చల్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏంటనేది కూడా అందరికీ తెలుసు. అయితే ఈ సమయంలో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మృతి అంటూ వస్తున్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సో దీనిపై ఇప్పటి వరకు కూడా ఇంకా పాకిస్తాన్ ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. అయితే అటు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలంటూ కూడా గత కొన్ని రోజులుగా కూడా ఆయనకి సంబంధించిన పార్టీ నేతలు ఎంతో డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఏదైతే అటు భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ అవసరం అటు పాకిస్తాన్ కి ఎంతో ఉందంటూ కూడా ఇన్ని రోజుల నుంచి కూడా డిమాండ్ అయితే వినిపిస్తుంది, ఆయన విడుదల చేయాలంటూ. ఈ నేపథ్యంలో నిన్ననే హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఏదైతే పీటీఐ నేతలు ఉన్నారో వారు కూడా హైకోర్టులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ని విడుదల చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. సో అయితే ముందు నుంచి కూడా ఇమ్రాన్ ఖాన్కి ప్రాణహాని ఉంది, ఆరోగ్య పరిస్థితి బాగలేదు, అతన్ని విడుదల చేయాలంటూ జునైద్ అక్బర్ ఖాన్ అయితే ఇన్ని రోజుల నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇలాంటి వార్త ఇప్పుడు బయటికి రావడం అనేది తీవ్ర కలవరం పెడుతుందని చెప్పుకోవాలి. సో ఎందుకంటే అది ముందు నుంచి కూడా అంటే తనకి ప్రాణహాని ఉందని ముందే ఎలా గ్రహించారు, సో ఏమైనా అక్కడ అసలు జైలు వద్ద ఏం జరుగుతుంది ఏంటి అనేవి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నామంటూ కూడా జునైద్ అక్బర్ ఖాన్ అయితే నిన్నటి వరకు వెల్లడించారు. సో ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విడుదల చేయాలంటూ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఇన్ని రోజులుగా కూడా ఆయన్ని విడుదల చేయాలంటూ పలు డిమాండ్స్ అయితే వినిపిస్తూ వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా ఆయన అవసరం ఎంతో ఉంది, కష్టకాలంలో ఇమ్రాన్ ఖాన్ అవసరం దేశానికి ఎంతో ఉంది, ఆయన్ని విడుదల చేయాలంటూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఏదైతే పదవిలో ఉన్నప్పుడు ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు అవినీతి కేసులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. సో అప్పటి నుంచి కూడా ఆయన జైల్లోనే ఉన్నారు. ఇప్పటి వరకు బయటకు రాని పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ కష్టకాలంలో ఆయనకు సంబంధించిన పార్టీ నేతలు కానివ్వండి, సో పార్టీ వారు అలాగే కార్యకర్తలు కూడా ఇమ్రాన్ ఖాన్ని విడుదల చేయాలంటూ కొద్ది రోజులుగా డిమాండ్స్ చేస్తూ వచ్చారు. సో ఎందుకంటే ఆయన అవసరం ఉంది అండ్ అలాగే మరొక కొన్ని ఎవరైతే జునైద్ అక్బర్ ఖాన్ ఉన్నారో ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే ఆయన ముందు నుంచి కూడా చెప్తూ ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్కి ప్రాణహాని ఉంది, ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, జైల్లో సరైన సదుపాయాలు లేవంటూ కూడా ఆయన ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చారు. ఈ మాటలన్నీ చూస్తే సడన్గా ఇప్పుడు వచ్చిన వార్త ఆయన మరణించారంటూ ఏదైతే వార్త హల్చల్ చేస్తుందో ఇదంతా చూస్తే వెనకాల ఏమైనా జరిగిందా, ఏమైనా కుట్ర కోణం ఉందా, రాజకీయ కోణం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు పాకిస్తాన్ ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. కొద్ది రోజులుగా కూడా పాకిస్తాన్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. సో ఇప్పటి వరకు ఏదైతే భారత్ పాకిస్తాన్ మధ్య వారు జరుగుతూ వచ్చిందో ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ అవసరం ఎంతైనా ఉందంటూ ఇన్ని రోజులుగా విడుదల చేయాలంటూ పలు డిమాండ్స్ వినిపిస్తున్నారు పీటీఐకి సంబంధించిన నేతలు. సో ఆయన్ని బయటికి తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు అయితే చేశారు. సో అవేమీ కూడా ఇప్పటి వరకు ఫలించలేదనే చెప్పాలి. సో దీంతో వెయిట్ చేసిన వారంతా నిన్న హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ని వెంటనే విడుదల చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన నెక్స్ట్ డేనే అంటే ఈరోజు ఇప్పుడు ఆయన మరణించారంటూ వార్త రావడం సంచలనంగా మారింది. సో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, దీనిలో ఎంతవరకు నిజముంది అనేది కూడా పాకిస్తాన్ ఇప్పుడు అధికారికంగా ప్రకటన చేస్తేనే కానీ ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వలేము. బట్ ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ దీనిపై ఎలాంటి స్పందన లేదు. అయితే దీనిపై మరి ఎప్పుడు స్పందిస్తుంది ఏంటి, దీనికి సంబంధించి పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఉత్కంఠంగా మారింది. ప్రస్తుతం ఆయన చనిపోయారన్న వార్త అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ వస్తుంది. సో అయితే మనం చూస్తున్నాము కొన్ని రోజులుగా కూడా పాకిస్తాన్కి ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ ఉంది, తను బయటికి రావాలంటూ కూడా పీటీఐకి సంబంధించిన కార్యకర్తలు నేతలు కూడా డిమాండ్స్ చేస్తూ ఇన్ని రోజుల్లో వెయిట్ చేస్తూ వచ్చారు. ఆయన విడుదల చేయాలనే నేపథ్యంలో ముందుకి వెళ్తూ కూడా పలు డిమాండ్స్ని అయితే వినిపించారు. సో అయితే ప్రస్తుతం నిన్న హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. మరొక పక్కన అయితే ఆయనకి ప్రాణహాని ఉందంటూ కూడా అటు ఎవరైతే జునైద్ అక్బర్ ఖాన్ ఉన్నారో ఆయన ముందు నుంచి హెచ్చరిస్తూ వస్తున్నారు. అయితే దీంతోనే ఆయన ఎందుకు ఎలా అన్నారు, ఎలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అక్కడ ఏదైనా జరుగుతుందా లేదంటే ఏదైనా రాజకీయ కుట్రకోణం దాగి ఉందా అనేది కూడా ఇప్పుడు అట్లీస్ట్ ఆయనైనా స్పందించి ఒక ప్రకటన చేస్తేనే కానీ అసలు ఏం జరిగిందనేది కూడా అక్కడ ఎవరికి తెలియని పరిస్థితి. సో దీనిపై ఆయన పార్టీకి సంబంధించిన నేతలు కానీ లేదంటే జునైద్ అక్బర్ ఖాన్ కానీ ఎవరైనా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరో పక్కన పాకిస్తాన్ కూడా దీనిపైన అధికారిక ప్రకటన చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం
ఇప్పుడే భారత్ నుంచి వార్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్కి ఇది మరొక చేదు వార్తనే చెప్పాలి. సో ఏదైతే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణించారంటూ కూడా వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో దీనిపై అధికారిక ప్రకటన అయితే చేయాల్సి ఉంది. మనం చూస్తున్నాము ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. సో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణించారంటూ కూడా ఆయనకు సంబంధించి డెడ్ బాడీకి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే దీనిపై కూడా ఇంకా పాకిస్తాన్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సో ఇమ్రాన్ ఖాన్ అవసరం అయితే ఎంతైనా ఉందంటూ కూడా ఇన్ని రోజులుగా కూడా పాకిస్తాన్లో ఒక యుద్ధమే జరిగింది. సో ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ని విడుదల చేయాలంటూ పలు డిమాండ్స్ వినిపించాయి. ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నేతలు కానివ్వండి ప్రతి ఒక్కరూ ఇమ్రాన్ ఖాన్ని విడుదల చేస్తారా లేదా విడుదల చేయాలంటూ జైలు వద్దకు కూడా చొచ్చుకెళ్లిన దృశ్యాలు సంఘటనలు కూడా నిన్నటి వరకు జరిగాయి. సో ఆయన్ని బయటికి రప్పించాలి విడుదల చేయాలంటూ కూడా అక్రమంగా అరెస్ట్ చేశారంటూ నిన్నటి వరకు పీటీఏ పార్టీకి సంబంధించిన నేతలైతే డిమాండ్ చేస్తూ వచ్చారు. మరో పక్కనైతే అతని విడుదలని కూడా కోరుకుంటూ చాలామంది నేతలు ఇప్పటి వరకు పోరాడారు. మరో పక్కన తమకు ప్రాణహాని ఉందంటూ ఆరోగ్య పరిస్థితి బాలేదంటూ బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. బట్ అవేమీ పక్కన పెడితే ఈ రోజైతే ఇప్పుడు ఈ వార్త రావడం సంచలనంగా మారిందని చెప్పాలి. అయితే ఇమ్రాన్ ఖాన్ మృతి అంటూ బయటకు వస్తున్న పోస్టులపై పాకిస్తాన్ అయితే అధికారిక ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. అయితే దీనిలో ఎంతవరకు నిజం ఉంది? సో ప్రస్తుతం అటు దీనికి సంబంధించి జునైద్ అక్బర్ ఖాన్ కూడా ఏమన్నా అధికారిక ప్రకటన చేస్తారంటూ కూడా ఉత్కంఠ అయితే నెలకొంది. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ ఉన్నారు ఫోన్ లైన్లో అందుబాటులో. శివ, చెప్పండి. మనం చూస్తున్నాము పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణించారంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. సో అయితే దీనిపైన ఏమన్నా అధికారిక ప్రకటన వచ్చిందా? డీటెయిల్స్ ఏంటి? అఖిల, రెండు దేశాల మధ్య పాక్ భారత్ మధ్య యుద్ధానికి సంబంధించి శాంతిపూర్వక వాతావరణంలో ఒప్పందం కుదిరిన నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి చర్చలు అయితే సఫలీకృతమయ్యాయి. ఈ సందర్భంలో ఇప్పుడు మరొక వార్త అనేది కీలకంగా ప్రధానంగా పరిగణించాల్సి ఉంటుంది. భారత్ అలాగే పాకిస్తాన్ సంబంధించి ప్రజలందరూ కూడా ఇప్పుడు శాంతిపూర్వక వాతావరణంలో అందరూ కూడా ప్రశాంతంగా ఉన్న నేపథ్యంలో ఇటు పాకిస్తాన్ సంబంధించి ఒక కీలక విషయం అయితే ప్రచారం జరుగుతోంది. అది మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మృతి చెందారంటూ కూడా సోషల్ మీడియాలో ఆయన ఫోటోస్ కానీ ఆయనకు సంబంధించిన దానికి సంబంధించిన మెసేజ్ కూడా ఎక్కువగా వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే జ్యుడిషియల్ కస్టడీ ప్రెసిడెంట్ ఇమ్రాన్ ఖాన్ చంపేశారా అనే కోణంలో కూడా కొంత ప్రచారం జరుగుతుంది. కానీ దీనికి సంబంధించి ఎక్కడ కూడా అధికారిక ధృవీకరణ అధికారిక ప్రకటన కూడా ఎవరు చేయలేదు. ఇటు ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించి కానీ వారి కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా ధృవీకరించలేదు. దీనిపై ఎవరు కూడా సాధించిన దాఖలాలు లేవు. కేవలం ఇప్పుడు ఒక ప్రచారం అయితే జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా. ఈ వార్త కూడా వైరల్ మారింది. పాక్ ఐఎస్ఐ కలిపి చంపేశారని కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. ఎలాంటి అధికారిక ప్రకటన అనేది పాకిస్తాన్ కూడా ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. ఇమ్రాన్ ఖాన్ సంబంధించి గతంలో కూడా ఘటన జరిగిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలంటూ కూడా ప్రధానంగా కొంత డిమాండ్ అయితే వెల్లడయ్యాయి. కొంత డిమాండ్ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పార్టీకి సంబంధించిన నేతలు కూడా అందరూ కూడా డిమాండ్లు అయితే చేశారు. అంటే గత కొంతకాలంగా ఇమ్రాన్ ఖాన్ కేసులో అరెస్ట్ అయ్యి జైలు ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఆయన ఏదైతే పాక్ తో యుద్ధానికి సంబంధించి ఇప్పుడున్న ప్రధానికి చేత కావడం లేదు, సరే నిర్ణయాలు తీసుకోవడానికి ఇమ్రాన్ ఖాన్ ను విడిచిపెట్టి ఇమ్రాన్ ఖాన్ నిర్ణయాలు తీసుకుంటారంటే కూడా కొంత మీరు ప్రచారం చేస్తుంది. కానీ ఇప్పుడు చూస్తే కనుక దీనికి భిన్నంగా వార్తలు అయితే ప్రచారం జరుగుతున్నాయి. అంటే కొద్ది రోజుల్లో పాక్ లో అయితే కేవలం ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరి ఇప్పుడు ఇమ్రాన్ చనిపోయిన ప్రచారం కూడా తెర మీదకి వస్తుంది. కానీ దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కానీ ఆ పార్టీ నేతలు కానీ పాకిస్తాన్ ప్రభుత్వం కానీ దీనికి సంబంధించి ఆ జైలుకు సంబంధించి ఎవరైతే జైల్లో ఉన్నారో ఇమ్రాన్ ఖాన్ జైలుకు సంబంధించిన ఉన్నత అధికారి కానీ దీనికి సంబంధించి ధృవీకరించాల్సిన అవసరం అయితే ఉంది. కానీ దీనికి సంబంధించి ఎక్కడ కూడా అధికారిక ప్రకటన ధృవీకరణకే కేవలం సోషల్ మీడియా వేదికగా ఆయన ఫోటోకు సంబంధించి చనిపోయినట్లు ఫోటో వైరల్ అవుతుంది. దానికి సంబంధించిన వార్త కూడా సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. కానీ పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మృతికి సంబంధించిన అధికారికంగా ఎక్కడ కూడా ఎటువంటి అధికారిక ప్రకటన లేదని చెప్పాలి.
అయితే శివ మనం చూస్తున్నాం. అయితే ఆయన్ని విడుదల చేయాలంటూ కూడా నిన్ననే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అంశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఆయనకి ప్రాణహాని ఉందంటూ కూడా ముందు నుంచి కూడా ఆయన పార్టీకి సంబంధించిన నేతలు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అయితే ఈ సమయంలో కరెక్ట్గా ఇలా జరగడం అనేది కొన్ని అనుమానాలకు తావిస్తుంది. అయితే దీని వెనకాల ఏమన్నా రాజకీయ కుట్రకోణం ఉంది అని అనుకోవచ్చా? దీనిపైన ఎప్పటి వరకు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది? హైకోర్టు పిటిషన్ దాఖలు చేసిన ఆయన హాస్పిటల్లో కూడా ప్రధానంగా వాళ్ళు పిటిషన్ దాఖలు చేసిన వరకు మాత్రం వాస్తవమే. ఇప్పుడు ఆయన పైన అటాక్ జరిగిందా, మరణించారా, అసలు ఉన్నారా లేదా అనేది కూడా మనకు ఎవరికి కూడా తెలియని ఒక ప్రశ్నగా కూడా మిగిలింది. దీనికి సంబంధించి ఏదైతే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందో ఇది వాస్తవంగా తప్పుడు ప్రచారంగా ఏటీ అధికారికంగా జైలుకు సంబంధించిన అధికారి కానీ ప్రభుత్వం కానీ పార్టీ సంబంధించిన ఇమ్రాన్ ఖాన్ నేతలైతే కుటుంబ సభ్యులుగా ధృవీకరించాల్సి ఉంటుంది. అప్పటి వరకు ప్రచారంగానే అందరూ భావించాల్సి ఉంటుంది. అది ఇప్పటి వరకు రాదని చెప్పాలి. అట్లా రైట్ శివ, థ్యాంక్ యూ. సో ఏదైతే మనం అటు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణించాడనే వార్త అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు పాకిస్తాన్. అయితే గత కొన్ని రోజులుగా కూడా ఆయన్ని విడుదల చేయాలంటూ ఆయన పార్టీ తరపు నుంచి పలు డిమాండ్స్ వినిపించాయి. మరో పక్కన ఆయనకి ప్రాణహాని ఉంది. సో సరైన సౌకర్యాలు కూడా జైలు వద్ద లేవంటూ కొన్ని ఆందోళనలు చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఇలాంటి వార్త బయటకు రావడం సంచలనం సృష్టించిందనే చెప్పాలి. మరి దీనిపైన అటు పాకిస్తాన్ కానీ లేదా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కి సంబంధించిన పార్టీ నేతలు కానీ బయటకు వచ్చి అధికారికంగా ప్రకటన చేస్తేనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.